వాదనలు క్రాస్ ఎగ్జామినేషన్ అంట. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, సంజయ్ అనర్హత పిటిషన్లపై కొనసాగిన విచారణ. నేడు స్పీకర్ ఎదుటకు పోచారం, అర్కెపూడి గాంధీ. ఇంకా అఫిడవిట్లు దాఖలు చేయని కడియం దానం. దానం నాగేంద్ర, కడియం నాకు తెలిసి ఈ రెండు చోట్ల ఉప ఎన్నిక ఖరారు అయ్యే ఛాన్స్ ఉంది. పెట్టే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇస్తానన్న హామీలు మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళాలి. ఈ బీసీ ఉద్యమం మళ్ళీ బీసీలు ఏం తిరుగుబాటు చేస్తారన్న భయం ఉంది. సో ఈ సమయంలో ఈ ఎన్నికలు పెట్టుకుంటూ పోతే ఈ 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకో ఉన్న 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇక తర్వాత ఆ ఎన్నికలు ఉండబట్టి మేము ఇట్లా చేసినాం, ప్రతిపక్షాలే మమ్మల్ని అడ్డుకున్నాయి, ప్రతిపక్షాలు చేయబట్టే ఈ ఎన్నికలన్నీ వచ్చినాయి. అసలు ఎవడు వెళ్ళమన్నాడు, ఎవడు జాయిన్ చేసుకోమన్నాడు? అసలు వాళ్ళని ఎవరు వెళ్ళమన్నారు, ఎవరు జాయిన్ చేసుకోమన్నారు? ప్రజలు చెప్పిర్రా వాళ్ళు వెళ్ళమని, లేదా జాయిన్ చేసుకోమని మీకు ప్రజలు చెప్పిర్రా? ఈరోజు జాయిన్ చేసుకున్నారు, వాటి మీద క్లారిటీ ఇప్పటికే తీసుకురావట్లే. 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి, వాళ్ళ జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు అయింది. మరి 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తారు మీరు? ఇదే ఇదే పరిస్థితి. కూర్చోబెడతారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళు టీ కాఫీలు చాయ్ ముచ్చట్లు పెట్టుకుంటారు, పంపిస్తారు. ఇక మళ్ళీ ఈయన తీర్పు పెండింగ్ ఉంటుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు పెండింగ్లో ఉంటుంది. మళ్ళీ ఇది ఒక 2 నెలలు 3 నెలలు సాగుతుంది. మళ్ళీ ప్రజలందరూ మర్చిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఏదో ఒక చర్చ తీసుకొస్తారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం స్పీకర్ చైర్మన్ ట్రిబ్యునల్ 10వ షెడ్యూల్ కింద విచారణ చేపట్టారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కేసు విచారణ జరిగింది. ఇందులో ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు, పిటిషనర్ల తరపున అడ్వకేట్ల మధ్య వాదనలు, క్రాస్ ఎగ్జామినేషన్లు జరిగాయి. నేడు ఉదయం 11 గంటలకు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కేసు విచారణ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అర్కేపూడి గాంధీ వర్సెస్ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కేసు విచారణకు రానుంది. ఇందులో ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు పిటిషన్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఈ నెల 12, 13 తేదీల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోసారి విచారణ చేపట్టనున్నారు. అప్పుడు జరిగే విచారణలో పిటిషన్ల న్యాయవాదులు ఎమ్మెల్యేలు న్యాయవాదులను ఇప్పుడు ఇదంతా కూడా డైవర్షనే, కంప్లీట్ డైవర్షన్ ఇది.